అంటే ఆ ధనియాలు వచ్చేసి ఒక స్పూను. మార్నింగ్ నుంచి ఏంటంటే గొంతు అంత ఏం బాగాలేదు, అంటే కొంచెం వెదర్ చేంజ్ వల్ల అనుకుంటా. అదే వెదర్ చేంజ్ వల్ల అనుకుంటా కొంచెం గొంతు ఇదిగా ఉంది. సో ఇంతకుముందు ఒకసారి ఇలానే అయినప్పుడు కషాయం తాగాను ఇంట్లో హైదరాబాద్లో. మళ్ళీ తాగుతాను, అప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు కూడా సెట్ అయిపోతుంది మోస్ట్లీ. లేదంటే తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు. ముందు మమ్మీకి ఫోన్ చేసి అది ఎలా చేయాలో కనుక్కోవాలి, దాని తర్వాత చేద్దాం. ధనియాల పొడిను కొద్దిగా జీలకర్ర, అందులోనే కొంచెం మిరియాల పొడి వెయ్యి, పించి పసుపు కూడా వెయ్యి. నీవు పట్టగలిగిన వేడి తాగాలి, అంటే చల్లారేడు తాగకూడదు. కషాయం రెడీ. ఇందులో బెల్లం వేసుకోవాలి. వేసుకున్నాం బెల్లం. అలా బాగానే చూద్దాం, మేము తాగి చూద్దాం ఎలా వర్కౌట్ అవుద్దు. మేము తగ్గిపోతే బెటర్. The next day. సో తర్వాత నిన్న మళ్ళీ రికార్డ్ చేయలేదు, బట్ ఆ కషాయం బాగా వర్కౌట్ అయింది. అది తాగిన తర్వాత నుంచి అంటే ఫస్ట్లో కొంచెం ఇదిలాగా ఉండింది కానీ, బట్ 24 hours తర్వాత మొత్తం సెట్ అయిపోయింది. ఒక నిమిషం, ఈ లైటింగ్ ఇక్కడ బాగానే ఉంది కానీ ఒక పని చేద్దాం. ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా, దీన్ని తీసి ఇలా పెట్టి చూద్దాం, అప్పుడు కొంచెం లైటింగ్ బాగా వస్తుంది. సో ఇంతకుముందు టేబుల్ ఇటు సైడ్ ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టాం. ఇప్పుడు చెక్ చేద్దాం లైటింగ్ ఎలా వస్తుందని. సో యా, ఇప్పుడు కొంచెం లైటింగ్ బాగానే ఉంది, ఎందుకంటే ట్యూబ్లైట్ ఇటు సైడ్ ఉంది. సో లైట్ ఇలా పడుతుంది, డోర్ కూడా ఓపెన్లో ఉంటుంది కాబట్టి లైటింగ్ బాగానే ఉంది. ఓకే, సో పాయింట్ వచ్చేసి అది ఏం చెప్తున్నా మ్యాటర్. సో మ్యాటర్ ఏంటంటే అది కషాయం నిన్న చెప్పాను కదా గొంతు కొంచెం ఇదిగా ఉందని చెప్పేసి. సో అది కషాయం తాగిన తర్వాత కొంచెం సెట్ అయిపోయింది అది, కానీ కొంచెం టైం తీసుకుంది. సో అంటే లైక్ మామూలు కొంచెం స్టార్టింగ్ స్టేజే కాబట్టి వెంటనే తగ్గిపోయింది. అదే ఒక 4-5 రోజులు అయిన తర్వాత అయితే కొంచెం అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. మీరు కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. ఏం లేదు, వాటర్లో ధనియాలు లేదంటే ధనియాల పొడి, తర్వాత జీలకర్ర, మిరియాల పొడి, పసుపు వేసి, అల్లం కూడా, మీ దగ్గర అల్లం కూడా ఉంటే అల్లం కూడా వేయండి. వేసి కాసేపు అదే బాగా టీ కాసినట్టుగా ఆడమే పని. దాని తర్వాత మీరు ఫిల్టర్ చేసేసి అందులో కొంచెం బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకొని కలుపుకొని తాగితే అది సెట్ అయిపోతుంది అనమాట. అంటే కొంచెం తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది, అంటే కొంచెం తగ్గిపోతుంది అనమాట. అంటే ఎలా చెప్పాలంటే లైక్ యా కంట్రోల్ అవుతుంది. యా అది కంట్రోల్ అవుతుంది. పూర్తిగా క్యూర్ అవ్వాలంటే మీరు ఒక 2 days తాగాలి, కానీ డైలీ తాగకూడదంట. నేను మమ్మీని కనుక్కున్న తర్వాత మమ్మీకి ఫోన్ చేసి అమ్మకి ఫోన్ చేసి, అది ఇవాళ తాగామనుకోండి ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగాలి. అలా ఒక 2 days తాగితే ఇంకా సెట్ అయిపోతుంది. కషాయం అనే కాదు, సీరియస్గా ఉంటే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళండి. నేను ఊరికే ట్రై చేశాను, నాకు తగ్గిపోయింది. చలి బాగా పెరుగుతుంది కాబట్టి అన్ని చోట్ల అందరూ స్వెటర్లు వేసుకోండి, వేడివేడిగా తినండి. ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అందరూ టేక్ కేర్, బాయ్. అలానే హ్యాపీగా ఉండండి.